నీకెంత నాకెంత అన్నది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు పట్టువిడుపుల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అమెరికా విషయంలో జరిగిందిదే. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ఇండియా మార్కెట్ ఓపెన్ చేసి ఉంటే ఆ దేశం రష్యా నుంచి ఇండియా చమురు కొన్న చూసి చూడనట్టుగా వ్యవహరించేది. కానీ ఇండియా అమెరికాకు మార్కెట్ ఇవ్వకుండా రష్యా నుంచి చమురు కొంటుంటే తాము ఎందుకు వెనక్కి తగ్గుతామంటుంది అమెరికా. అగ్రరాజ్యంతో ఏర్పడిన వాణిజ్య సమస్యకు విరుగుడుగా తాజాగా ఇండియా ఇంగ్లాండ్తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియాతో 1,75,000 కోట్ల డీల్ కుదుర్చుకుని ట్రంప్కు బుద్ధి చెప్పింది బ్రిటన్. జూలైలో భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశం కుదుర్చుకున్న అత్యంత ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ప్రపంచంలోని 4-6 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ ఒప్పందం కేవలం వ్యాపారాన్ని పెంచడం కాదు, చారిత్రక వ్యూహాత్మక విజయంగా చెప్పాలి. ప్రస్తుతం 56 బిలియన్లకు చేరుకున్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. భారతదేశానికి బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం తొలిసారిగా వలస పాలన కాలంలోనే జరిగింది. ఆ సమయంలో భారతీయ పరిశ్రమలకు ఉన్న సుంక రక్షణలను తొలగించి దేశాన్ని సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థలో బలవంతంగా అనుసంధానించారు. ఈ విషయాన్ని మాజీ కేంద్ర మంత్రి, లోక్సభ ఎంపీ శశి థరూర్ ఇన్గ్లోరియస్ ఎంపైర్లో పేర్కొన్నారు. నాడు భారతదేశం బ్రిటన్కు అతిపెద్ద ఆదాయ వనరుగా మారిందన్నారు. ఇదే విషయాన్ని లిజ్జీ కాలింగ్హామ్ ది హంగ్రీ ఎంపైర్లో వివరించాడు. భారత ముడి పదార్థాలు బ్రిటిష్ పరిశ్రమలకు లాభాలు తేగా భారత హస్తకళలు, వస్త్ర రంగం కుప్పకూలిందన్నాడు. గత చరిత్రను చూసినప్పుడు తాజా ఒప్పందం ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు భారత్ బలహీన దేశం కాదని, సమాన భాగస్వామి కావడం వల్లే బ్రిటన్ ఇండియాతో 50-50 డీల్ కుదుర్చుకుంటుంది. గతంలో ఆసియన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు భారతదేశానికి నష్టం కలిగించాయి. దిగుమతులతో వాణిజ్య లోటు పెరిగింది. అయితే మోడీ హయాంలో ట్యాక్స్ రిఫార్మ్స్, డిజిటల్ పాలన, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చాయి. ఫలితంగా భారతీయ మార్కెట్ యాక్సెస్ కోరడంతో పాటుగా ఆయా దేశాలు ఇండియా వాణిజ్యం చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. తాజా ఒప్పందం ద్వారా యూకే భారత ఎగుమతుల 99% సుంకాలను తగ్గిస్తుంది. వస్త్రాలు, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకుంటే భారత సంస్థలు గణనీయమైన లాభాలు పొందనున్నాయి. ఈ ఒప్పందం ఇటీవల మరే దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం కంటే మేలు కలిగించేది. సేవల రంగంలో భారత్కు ప్రత్యేకించి అడ్వాంటేజ్ కలగనుంది. 2023లో $19.8 బిలియన్లకు పైగా సేవలను ఎగుమతి చేసిన భారత్ ఇప్పుడు మరింత విస్తరించేందుకు అవకాశం లభించనుంది. యూకేలో పనిచేసే భారతీయులు ఇకపై సామాజిక భద్రత చెల్లింపుల సంవత్సరానికి 4,000 కోట్లు ఆదా చేయొచ్చు. ఇది యూకే ప్రపంచంలో ఒక దేశానికి ఇచ్చిన తొలి నజరారా. ఈ ఒప్పందం ద్వారా భారత్ ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది. పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకునే విధంగా చర్చలు జరిగితే తమ మార్కెట్లను ఎవరికైనా తెరవడానికి భారత్ సిద్ధంగా ఉందన్న సంకేతాలిచ్చింది.